మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. ఎవడేవాడు నా నడు మీద చెయ్యేసి గిల్లేశాడు. నన్ను ఇక్కడ గిల్లాడే. నన్ను కూడా గిల్లాడే. ఎవడేవాడు? ఎవడే బడ్డుగాడు? ఏమైందండి? ఎవడో మా వాడిని నొక్కేశాడండి. నొక్కేశాడా? గట్టిగా నొక్కాడా? ఎక్కడ నొక్కాడు? ఎక్కడ నొక్కాడు? నాన్న ఓవర్ యాక్టింగ్ లాపేయి. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడివే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? వీడొకడు వీడన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు. మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో అని తీసుకెళ్ళు. తర్వాత సర్దుకుంది కానీ. బెల్లంతో బిర్యానీ చేసింది ఎవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను. వెరైటీగా ఉంటుందని చేశాను. ఏం బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది ఎవడ్రా? అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మోహన్లా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు? ఓ ఫాలో అయిపోతున్నావు. అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేనెలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఏంటి ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇటు తిరగదా? ఇలాంటోడిని? ఇలాంటోడినేంట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైఫ్ చేయించుకుంటాను సార్. yes నీ పేరేంటి? హల్వా రాజ్. how sweet. I love హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకుని నీకు ఇస్తాను చూడు. ఎడిడు పుట్టిన ఒరే హవలే. హౌలే కాదు హల్వా. హల్వా రాజ్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా? పట్టుందా? నీ శరీరంలో ఒక పార్ట్, ఒక అంగం బాగుందిరా? చూపించరా? చూపించరా? సార్ హల్వా రాజు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావా? పదిహేను మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా యూత్ నాన్న. వెళ్ళామా మాట్లాడామా వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తా పదా. ఇదిగో బైక్ ఉందా? కారుంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి. మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదా? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా? ఇదిగో బ్రదరా. హాయ్. ఎలా ఉంది కారు? అబ్బో అదరండి. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కుమ్మేసుకున్నాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? అయ్యా ఏమిరా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ అది
హెల్మెట్ ఏడా వాడు సార్ ఎవడాడు బండోడు సార్. లైసెన్స్ బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్ బండే పోసి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్, 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 నేను కొట్టలేదు సార్, మీరే కొట్టుకున్నారు. వచ్చినావురా నీ తాన ఏమీ లేవు డేయ్, ఈ నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను, ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్, హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే ఎవరా నువ్వు? ఆ? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్వు. ఒరే మెంటల్, ఎలా అనుకున్నారా నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. వదులు. ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. Bloody! Oh, halwa. యా. Sorry, baby. I love you. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు, నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. వాడు దొరకలేదని నువ్వేం ఫికర్ చేయకమ్మా. వాడు ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పొక్కలేస్తా. ఇక్కడే ఉన్నాను సార్. ఏంటి సార్ లేటు? నా కోసం సర్చింగ్ అంట కదా, మీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ. ఏం రో సార్ నాకు ఎప్పటి నుంచో కోరిక సార్, ఏదో ఒక కేసులో బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది సార్. రండి సార్ లోపలికి చెప్తాను. ఏం రో పోలీస్ స్టేషన్ ఏమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకున్నావురా? యమకుష్ చేస్తున్నావు. అవన్నీ వదిలేండి సార్, కేసు ఏంటో చెప్పండి. అదే ఈ పోరేమన్నా తగులుతున్నామంట, ప్రేమించొద్దని సతాయిస్తున్నామంట. అవునంట, దాంట్లో కేసేటంట. ఏమి సార్ మాట పడిపోయినా అది? అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేది ఎవరా? కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు. నేను చెప్తా, రాసుకో. ఏం చెప్తావురా? రేపు అటెంప్ట్ రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 పడుతుంది. ఈడేడ దొరికిందమ్మా నీకు? రైటరు, నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకో. నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో. మీరందరూ లాఠీలు రెడీ చేసుకోండి. నన్ను కొడుతుంటే వాతలు తెలిపోవాలి. ఎవ్వడ్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? సార్ అది మాత్రం అడగండి సార్, ప్లీజ్ సార్. ఏమ్రా? అడ్రస్ అడగండి సార్, అక్కడ మా నాన్న ఉంటాడు. సార్ వీడికి వీళ్ళు నానంటే భయం అనుకుంటా. పిలిపించండి పిలిపించండి. ఇదిగో నువ్వు ఉండవమ్మా. సార్ ప్రాబ్లం అయిపోతుంది సార్, పిలవద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పరా? సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్. మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. చెప్పరా? సార్ బోల్ రే. ఎక్కడ నా కొడుకు? ఏం కొడుకును కన్నావయ్యా? వేసేసావా లేదా? ఏసుడేందిరా? ఇది చిన్న ఈవ్ టీజింగ్ కేసు. యూటీసింగ్ ఎంట్రా, దొరకగానే ఎన్కౌంటర్ చేసాయిగా. ఎన్కౌంటర్? నువ్వే వేసావిరా? ఎక్కడ నా కొడుకు? నా పరువు మొత్తం తీస్తున్నాడు. ఏ కళ్యాణ్, ఎక్కడ దాక్కున్నా? వీడేవాడమ్మా? కొడుకే మెంటల్ అనుకుంటే వాడమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు. ఏరా కొడుకును పట్టుకొని గుద్దామంటున్నావు? సంతవా ఏంటి? బెల్ట్
నానా, నా మీద ఇంకో దెబ్బ పడితే వెనకాల పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడి చేస్తా, కాల్ చేస్తా. పొడి చేస్తా, కాల్ చేస్తా. పొడిచి పడుతుంటా, కాల్ చేస్తా. పొడి చేస్తున్నా. కాల్ చేస్తా. అయిపోయావు. ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ లో అవును నాన్నగారండి, ఇంతగా పోలీస్ స్టేషన్ అలా రెచ్చిపోయి కొట్టేశారు. అదేదో ఎమోషన్ లో రెండు యాక్టింగ్ కోసం రెండు దెబ్బలేసాను. అదే మనసులో పెట్టుకోకరా. చూశాను నాన్నగారు, చూశాను. అవకాశం దొరికింది కదా తెక్కొట్టేశారు మీరు. ఇంతకీ అమ్మాయి రోజు ఫాదరే. అమ్మాయి సూపర్. నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ రా. ఆ అమ్మాయి నా కొడలు. తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా. నేను ఎక్కువ రోజులు బ్రతకనమ్మా. నాకు క్యాన్సర్ ఉంది. రేపో మాపో అందుకే నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు టప్ప 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 టప్ప. ఎదవ యాక్టింగ్ లేకపోతే నీకు పగిలిపోతున్నా నాన్నగారు. అంతా ఉట్టిదే, నీ సింపతి కొట్టడానికి అలా మాట్లాడుతున్నాడు అంతే. కొంచెం జ్యూస్ వన్ టేక్. గొప్ప నటుడు. పోలీస్ స్టేషన్ లో చూసావుగా. నా స్టైల్ డాన్సులు చూసి లవ్ లో పడిపోకే ప్లీజ్. ఇప్పుడు కాదు, మేడం స్లిప్ ఇచ్చుంటాడుగా చూసుకోండి. మేము మంత్ ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్ లో దంచండి. క్రేజీ క్యారెక్టర్స్ యా. వాట్ అ ఫాదర్, వాట్ అ సన్. అవును, వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసావా? వెయిట్ వెయిట్, నేను చెప్తాను. డ్రాప్ చేయలేదు కదా, రైట్? నెమ్మదిగా ఒక నిమిషం ఉండమ్మా, వస్తాను. ఇంకో పెగ్గు నీ అమ్మ తెస్తుంది. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఫ్యామిలీ మొత్తం తాగుపోతులా ఉన్నారే. ఈ మంది ఎట్లా తాగి చేస్తారేమో, ఇంత కంపు కొడుతుంది. రే కిక్కు, ఇదిగో నీ స్లీపింగ్ పెగ్గు, లే. తాగు. కిక్కు లేకపోతే వీడిది కూడా తాగడు. తాగు. పడుద్దాయి. వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు. పోనీ వీడి వెధవా అనుకుంటే అది కాదే. స్కూల్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్, అన్నిటిలోనూ ఫస్ట్. ఉద్యోగాలేమీ చేయడానుకుంటే అది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నెలకు 50,000 జీతం అంటూ వచ్చాడు. తెగ ఆనందపడిపోయాను. మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు. అదేమిట్రా అన్నాను. కిక్కుపోయిందన్నాడు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, మానేస్తూ ఉంటాడు. వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు. పెళ్లి చేస్తానన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు ఎవరిస్తారమ్మా పిల్లని? అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు. మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని. వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు. ఏం చేస్తాం? అవును, నీకు పెళ్ళయిందా? వీడంటే నాకు ఇష్టం లేదంటే వీడు అస్సలు నచ్చడు నాకు. నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది. అయినా నచ్చందాన్ని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? వాడు నాకు అస్సలు నచ్చడు. అయినా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నాను? ఒక మనిషి మీద ఉంటే ప్రేమ ఉండాలి లేదా కోపం ఉండాలి. కానీ నాకేంటి రెండూ ఉన్నాయి. వాడిని ప్రేమిస్తున్నానన్న ఫీలింగే నాకు నచ్చట్లేదు. నాకు చెప్పాలని ఉంది, నాకు వినాలని ఉంది, నాకు చంపాలని ఉంది. పాపం చంపడం ఎందుకు?
విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. నువ్వు అనలేదుగా, నేనే అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు? రేయ్ ఆ చూపేంట్రా, స్కూల్కి చావు ఎలా. బంగారం బంగారం, చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు? ఈ బట్టతలతో ఈ బాన కనపడతావు, ఎన్నాళ్ళని కాపురం చేస్తావు? నన్ను వదిలేయ్. యా వై మీ, ట్రై సంబడి ఎల్స్. కత్తి లాంటి కుర్రని చూసి పెళ్లి చేసుకో. హో, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. లాభం లేదు, దీన్ని చంపేయాల్సిందే. ఎలా? ఐడియా. అమ్మో! ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి, నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి మీ నాన్న ఏలుగుతున్నాడు రోయ్, వెళ్ళి ఊపేద్దాం పదా. అయ్యో అయ్యో ఏమండి ఏమండి అయ్యో, ఏమండి మంచినీళ్ళు. ఒరేయ్ ఆ పాలటివురా. ఏమండి తాగండి తాగండి. వద్దు బాబా, ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి. ఇరిగింది నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొట్టవేంది బే? కిక్కు కానీ నీకెక్కువ. కిక్కు కోతిలాగా ఎగరొద్దని చెప్పమనింది అక్క. అంటే ఏంటో అస్మాన్ అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టిపోయిందో. నీకు చెప్పేయాలని ఉంది కదా, నాకు కూడా వినేయాలని ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. అబ్బా, వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావేంట్రా? నాకు నాకు దెబ్బతుందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు ఐ లవ్ యూ చెప్పు 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 ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చావురా. ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్ నచ్చావురా.
నాకు మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా? అన్నా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడి ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏం చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచే జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిజ్జా హట్ లో పెట్ట. అమ్మ క్యాష్. నా కారు తాళం కూడా ఉంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? కారు కింద బాంబు పెట్టావా? అదేనా? ఓరిడి అబ్బా, 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టిస్తున్నాడా? పదండ్రోయ్. ఏ బ్రో, నాకు ఈ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్ల పోతున్నావులే. గది. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. పోలీసు మర్డర్ ప్లాన్ చేస్తావు బే. నాకు బాంబు లగాతే రే. ఇప్పుడు నీకు బాంబు లగాతే. సారీ లగాతే. పరిగెత్తు.